నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సుద్దలం తండాలో భూములు లేని గిరిజన కుటుంబాలకు 1 ఎకరం చొప్పున 2010 సంవత్సరంలో ప్రభుత్వం పట్టాలు మంజూరు చేయడంతో బాన్స్వాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేయడం జరిగిందని, పట్టాలు పంపిణీ చేసి 14 సంవత్సరాలు అవుతున్న ఇప్పటి వరకు సంబంధిత రెవెన్యూ శాఖ గిరిజనులకు భూములు చూపించడం లేదని వాపోతూ భూములు చూపించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సంబంధిత రెవెన్యూ శాఖ అధికారుల చుట్టూ తిరిగి అలసిపోయామని వివరిస్తూ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఓట్ల కోసం ప్రతి ఎన్నికల్లో ఓట్లు వేయండి, మీకు భూములు ఇప్పిస్తారని ఇప్పటి వరకు చూపించకుండా తమకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, మరి కాంగ్రెస్ అయినా యాడికైనా మాకు సాథ్ ఇస్తుందేమో అని ఆశపడుతున్నాము. మరి ఎట్లా చేయాలా, మేము యాడ్ దాకా బతకాలా? మేము ఇప్పుడు మేము ముసలి అవుతున్నాము. మీకు పట్టాలు ఇచ్చిండు, మాకు పిల్లలు ఉన్నారు. 14 ఏళ్ళు అవుతుంది మాకు పట్టాలు ఇచ్చి. మాకు పిల్లలు ఉన్నారు. మీకు ఇంకా వేరే భూమి ఏది లేదు? ఏది లేదు. యాడు ఉన్నది సార్ మాకు. మేము ఎట్లా బతకాలా, పిల్లలకి ఎట్లా నడపాలా? మీరేమో మీరు ఇప్పుడు మాకు సాయం చేస్తే మీరు తల్లిదండ్రి, మీరు మీ పేరు ఉండిపోతుంది. గరీబ్ వాళ్ళకు మీరు చేయరు, మీ వీళ్ళు చేయరు, ఎట్లా మరి సార్ ఇది? మీరు గరీబ్ కాంగ్రెస్ ప్రభుత్వం అనే చేయండి సార్. మీరు దయా చేస్తే పుణ్యం ఉంటుంది, మేము బతుకుతాము, యాద్ చేస్తాము. ఒక నిరుద్యోగిని డ్రైవర్గా పనిచేస్తున్నా. మాది నిజామాబాద్ డిస్టిక్ కోటగిరి, బోధన్ తాలూకా కోటగిరి మండలం సుద్దలం తాండా నుంచి మాట్లాడుతున్నా. గత 2010 సంవత్సరంలో మాకు సుదర్శన్ రెడ్డి గారు, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు చేతుల మీదుగా పట్టాలు పొందాము. కానీ ఇప్పటి వరకు మాకు ఆ భూమి ఎక్కడ ఉందో చూపించలేరు. దీని మీదట 4 సంవత్సరాల క్రితం ఎంఆర్ఓ దగ్గరికి, పోచారం సార్ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి తిరిగి ఆల్చిపోయినాము. కానీ ఇప్పటి వరకు మాకు చూపించలేరు. కొన్ని రోజులు సర్వే నడిచింది. ఆ ఎంఆర్ఓ గారు, విఠలరావు గారు కూడా వచ్చి తను బదిలైపోయింది. కానీ ఇప్పటి వరకు మా భూమి ఎక్కడుందో మాకు చూపించలేరు. ఇదే విషయం మేము మీడియా దృష్టికి తీసుకెళ్ళినాం, అందరి దగ్గరికి కూడా తీసుకెళ్ళినాం, ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా తీసుకెళ్ళినాం. కానీ ఇప్పటి వరకు మాకు ఆ భూమి ఎక్కడుందో చూపించలేరు. మాకు ఓట్ల కోసం పోచారం సార్ ఇప్పటిదాకా చూపిస్తాం అన్నారు. కానీ ఏ రోజు ఈ పట్టా పాస్బుక్ తీసుకొని వెళ్తే ఎవరు బాబు మీరని అంటారే తప్ప, కానీ మాకు ఇప్పటి వరకు మాకు భూమి చూపించలేరు. దీన్ని మేము ఏం చేసుకోవాలి? దయచేసి మాకు మా భూములు ఎక్కడున్నాయో చూపించగలని మీడియా మిత్రులకు మేము ఒకటే కోరుకుంటున్నాం. 2010 కాంగ్రెస్ హయాంలో పట్టా పాస్బుక్లు ఇచ్చారు. కానీ ఇప్పటివరకు మేము పదే కలెక్టర్ గారి దగ్గర, ఆర్డీఓ గారి దగ్గర పోవడం జరిగింది. 2010 నుంచి ఇప్పటివరకు పోచారాం గారు మాకు ఆయన ఓట్ల కోసము 4-5 సార్లు మేము భూమి చూపిస్తానని చెప్పి ఇప్పటివరకు భూమి చూపించలేకపోయారు. మళ్ళీ మేము వినతి చేస్తున్నాము జిల్లా కలెక్టరు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, దయచేసి మాకున్న పట్టా పాస్బుక్లకి మాకు భూమి చూపించగలరని వినతి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.